సార్ మధు గారు నమస్తే సార్. నమస్తే అండి. సో మధు గారు, దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా సంభవిస్తున్నాయి. సో వర్షాల కారణంగా, వరదల కారణంగా మన 2-వీలర్ వెహికల్ గానీ, లేదంటే మన కారు గానీ, మన 4-వీలర్ కారు గానీ వర్షాల కారణంగా దెబ్బతిన్నా, లేదంటే వరదల్లో కొట్టుకుపోయినా, లేదంటే బురదలో కూరుకుపోయినా, లేదంటే రోడ్డు పక్కన ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు వర్షం కారణంగా, వరదల కారణంగా ఏదైనా కరెంటు స్తంభాలు విరిగిపడ్డా, చెట్లు విరిగిపడ్డా, అటువంటి సందర్భాలలో మరి దెబ్బతిన్న మన వాహనానికి మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఏ విధంగా తెచ్చుకోవాలి అంటారు? నిన్న మొన్న ఒకటి చూసే మన హైదరాబాద్ లో ఒక 2-3 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ఎన్నో వెహికల్స్ రోడ్ల మీద దెబ్బతున్నాయి. చాలా వెహికల్స్ వరద నీటిలో కూడా కొట్టుకుపోవడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు మనం ప్రస్తుతం బయట ఈ సినారియో చూస్తున్నాం. కాబట్టి ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన వెహికల్స్ దెబ్బతిన్నప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది మనం జాగ్రత్తగా ఏ విధంగా పొందొచ్చు? సో నిజానికి ఇది చాలా ట్రెండింగ్ టాపిక్ అనుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఫ్లడ్స్ ద్వారా ఎఫెక్ట్ అయిన వెహికల్స్ తోని క్లెయిమ్ పెడతా ఉంటారు. అయితే ఇందులో చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు ఈ మధ్యలో కాలంలో కూడా. అసలు ఈ మోటార్ ఇన్సూరెన్స్ తీసుకున్నా మళ్ళీ నాకు కవరేజ్ రాలేదని చెప్పేసి బాధపడుతున్నారు. ఇందులో కొన్ని క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి సార్. అసలు మోటార్ ఇన్సూరెన్స్ అంటేనే ఇట్స్ పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. చాలా రకాల యాడ్-ఆన్స్ ఉంటాయి, చాలా రకాల కవరేజెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫ్లడ్ విషయానికి వస్తాయి, ఇది ఇట్స్ ఒక న్యాచురల్ కెలామిటీ. ఇందులో మీరు అన్నట్టుగా చెట్లు విరిగిపడ్డా, లేదనంటే ఎవరైనా ఇంకేదన్నా పని చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ నుంచి ఏదైనా మెటీరియల్ పడ్డా, కరెంటు స్తంభాలు ఏదైనా మనకు విరిగిపడ్డా కూడా, లేదా మీకు డంపింగ్ అయినప్పుడు, వాటర్ లో డంపింగ్ అయినప్పుడు కూడా ఈ కార్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. దీన్ని ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో టోటల్ లాస్ కిందకి వస్తుంది. అంటే టోటల్ లాస్ అంటే ఇంకా కార్ పనిచేయదు. ఇలాంటి సందర్భాల్లో అతిపెద్ద రిస్క్ ఏంటంటే ఇంజన్ సీజ్ అంటారు అనమాట, హైడ్రాలిక్ లాక్ అంటారు దాన్ని. మీరు ఎప్పుడైతే వెహికల్ పార్క్ చేసి పెట్టారో అది బురదలో కూరుకున్నప్పుడు కానీ, లేదా వాటర్ ఇంజన్ లోకి వెళ్ళినప్పుడు కానీ, మీరు తెలియకుండా స్టార్ట్ చేస్తే ఇంజన్ హైడ్రాలికల్లీ లాక్ అయిపోయింది. ఆ లాక్ అయిపోయిందంటే అది ఇన్సూరెన్స్ లో కవర్ కాదు. సో చాలా మంది ఏం చేస్తారంటే వెహికల్ వర్షంలో కొట్టుకుపోతున్నానో, లేదంటే ఎక్కడన్నా బురదలో కూరుకుపోయింది కదా అని చెప్పేసి వెంటనే దాన్ని బయటకు తీసి పక్కన పెడతామని చూస్తారు. ఫస్ట్ అందరికి వచ్చే ఆలోచన ఏంటంటే, అరే కారు పైన చెట్టు పడ్డదోనో, లేకపోతే ఇంకేదైనా డ్యామేజ్ జరిగిందో, సో దాన్ని వెంటనే తీసి పక్కన పెట్టేద్దామని చూస్తారు. మీరు ఎప్పుడైతే ఇగ్నిషన్ బటన్ ఆన్ చేస్తారో హైడ్రాలికల్ లాక్ అయిపోయిందని అంటే మీ దగ్గర ఇంజన్ ప్రొటెక్షన్ అనే కవరేజ్ ఉండాలి సపరేట్ గా. ఓకే, యాక్సిడెంటల్ డ్యామేజ్ టు ఇంజన్ ఇస్ డిఫరెంట్, హైడ్రాలిక్ లాక్ ఇస్ డిఫరెంట్. అంటే మీరు ఒక వెహికల్ నడుపుతున్నప్పుడు డివైడర్ కో ఇంకేదైనా వేరే థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్ థింగ్ కో డ్యామేజ్ అయ్యి ఇంజన్ పగిలిపోతే దాని కవరేజ్ ఉంటుంది, లేదా ఇంజన్ డ్యామేజ్ అయినా కవరేజ్ ఉంటుంది. కానీ మీరు హైడ్రాలికల్ గా లాక్ చేస్తే, అంటే మీరు వెహికల్ మీరు ఇంటెన్షనల్ గా మీరు వెహికల్ బయటకు తీద్దామని ట్రై చేస్తారు, బట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏమైతుంది, ఆ సెన్సార్లు అన్ని పోతాయి, హైడ్రాలిక్ లాక్ అయిపోతుంది, అది కవరేజ్ కాదు. దానికి ఇంజన్ ప్రొటెక్షన్ అనేది డెఫినెట్ గా ఉండాలి. ఇంకా ఈ చెట్ల విషయానికి, పోల్ల విషయానికి వస్తే అది నేచురల్ కెలామిటీ కిందకి వస్తుంది, అప్పుడు అది క్లెయిమ్ వస్తుంది మీకు. కానీ మీరు క్లెయిమ్ ప్రజెంట్ చేసేటప్పుడు 2 రకాల స్టెప్స్ ఉంటాయండి మోటార్ లో. అత్యంత కీలకం ఏంటంటే, మీరు ఎప్పుడైతే కస్టమర్ కేర్ కాల్ చేసి ఇంటిమేషన్ చేస్తారో, ఇప్పుడు సడన్లీ యాక్సిడెంట్ అయింది, ఎవరో తమ్ముడు అన్ననో పక్కన పెడుతున్నాడు, చెప్పురా బాబు అంటే ఆయన క్లెయిమ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేసి అప్పుడప్పుడు చెప్పేస్తాడు. ఈ చెప్పే విషయంలో ఎంత క్లారిటీగా చెప్పాలంటే, మీరు మళ్ళీ సేమ్ ఏదైతే చెప్పారో రికార్డ్ చేసుకుంటారో, మీరు క్లెయిమ్ పెట్టినప్పుడు సర్వేయర్ వచ్చి మీతో పేపర్ల మీద సిగ్నేచర్ చేసుకుని ఎంటైర్ ఇన్సిడెంట్ అంతా రాయమని చెప్తారు మీతో పెన్నుతోని. అక్కడ రాసింది ఇక్కడ చెప్పింది 2 మ్యాచ్ అవ్వాలి. ఇందులో మిస్టేక్స్ అయ్యేటి ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చాలా బాగా ఐడియా వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి కిందికి దిగిన తర్వాత ఒక చిన్న గూడ్స్ లారీ అనమాట, అది బేకరీ టైపు, మన హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అది. అయితే మేము ఒక 10-15 సంవత్సరాల నుంచి ఆ వెహికల్స్ ఇన్సూర్ చేస్తున్నాము. ఈయన పేరు ఏంటనంటే లడ్డు. ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్ కస్టమర్ కేర్ కి ఇంటిమేషన్ చేశాడు. మన క్యాష్లెస్ క్యారేజ్ వెళ్ళిపోయి, ఎవరు నీ పేరు ఏంటి ఏదేదని అడుగుతారు కదా, నా పేరు ఇది, నాది లడ్డు అని చెప్పేసి అలాగే నోట్ చేసుకున్నారు. ఈయన పేరు లడ్డు అయితే మరి అఫీషియల్ నేమ్ ఉండాలి కదా. అంటే మామూలుగా నార్త్ లో గుడ్డు అనే పేరు ఉంటుంది, అది అఫీషియల్ నేమే. వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అలాగే రాసుకున్నారు, లడ్డు అని రాసేస్తాడు. దీని పేరు మీద వెహికల్ ఇంకా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటే డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ యొక్క ఆర్సీ అవన్నీ కూడా సబ్మిట్ చేశాడు. బట్ అన్నిటిలో సచిన్ అని ఉంది. అరే సచిన్ అని ఇచ్చినావు, లడ్డు అనే పేరుతో నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. ఓకే, అదేంటి ఇది నా నిక్ నేమ్ అని అంటాడు. నీ నిక్ నేమ్ అనేది వాళ్ళు చూడరు, నువ్వు ఏ నేమ్ తో అయితే కార్ డ్రైవ్, నేను అడిగాను 1-2 సార్లు ఏం అడిగాను, హూ ఇస్ డ్రైవింగ్ ద కార్, లడ్డు ఇస్ డ్రైవింగ్ ద కార్, దెన్ వేర్ ఇస్ ద డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ద లడ్డు. సో మన ఆధార్ కార్డు లో ఉన్న నేము, తర్వాత మన డ్రైవింగ్ లైసెన్స్ లో ఉన్న నేము, పాన్ కార్డు, ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. అఫీషియల్ గా అన్ని మ్యాచ్ అవ్వాలి. మనకేదో నిక్ నేమ్ ఉంది, ఇంట్లో నిక్ నేమ్ తో పిలుస్తున్నారు, వెంటనే
కాల్ చేసేసి ఆ పేరు మీద కేసు ఫైల్ చేస్తే వర్కౌట్ కాదు. అసలు కాదండి. అయితే అక్కడ ఏమవుతుందంటే చాలా మంది ఎక్కువ పట్టించుకోరు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లో ఇప్పుడు సపోజ్ సతీష్ కుమార్ అని ఉంది, మీ దగ్గర ఆధార్ కార్డ్ లో సతీష్ కే అని ఉంది, మీ ఇన్సూరెన్స్ కంపెనీలో మాత్రం సతీష్ కుమార్ యాదవ్ గౌడ్ లాస్ట్ ఏదో ఉంటుంది, అలా ఉంది, ఏదైనా పేరు పెట్టుకుంటాం, ఇక్కడ కూడా రిజెక్ట్ అవుతుంది. అంటే మీ అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉండాలి. ఇప్పుడు అందుకే పాన్ ఆధార్ లింకింగ్ అనేది గవర్నమెంట్ ఇనిషియేట్ ఎందుకు చేస్తుందంటే ఇలాంటి మిస్టేక్స్ రాకుండా ఉండాలని చేస్తున్నారు. కానీ చాలా మంది దాన్ని పట్టించుకోవట్లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఒక నేమ్, పాలసీ కాపీలో ఒక నేమ్, అండ్ క్లెయిమ్ ఫైల్ లో ఒక నేమ్, రకరకాల డాక్యుమెంట్ ఐడెంటిటీ కార్డ్ లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అంటే కొట్టేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మన ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము అన్ని డాక్యుమెంట్స్ లో మ్యాచ్ అవ్వాలి. అన్ని డాక్యుమెంట్ లో మ్యాచ్ కావాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాచ్ కావాలి. సార్ నాకు అది అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ అలాగే ఉంది, సర్టిఫికేట్ ఎలా ఉంది, అవన్నీ పనిచేయవు. ఇప్పుడు డిజిటల్ గా గవర్నమెంట్ ఏది ఎడ్యుకేట్ చేస్తుందో అప్డేట్ అవ్వండి, దాంతో పాటుగా చేసుకోండి. ఇది ఒక క్లెయిమ్ ఇన్సిడెంట్ చూసాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా ఇంకా ఆర్గ్యుమెంట్ ఉండదు. మీరు ఒక్కసారి పెన్ తో రాశారు అంటే లేదా మొబైల్లో టెలికాలింగ్ లో చెప్పారు అని అంటే ఇంకా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొకటి నేచురల్ కెలామిటీస్ లో రీసెంట్ గా మన కస్టమర్ ఒకరు డ్రైవింగ్ చేస్తా ఉంటే ఆయన బఫెలో గుద్దేశాడు. గుద్దేసిన తర్వాత ఏమైంది, అది కాస్త వెళ్ళిపోయి మళ్ళీ డివైడర్ అని గుద్దుకుంది. అయితే నడిపింది ఫాదర్, కొడుకు క్లెయిమ్ ఫైల్ చేసిండు. వాళ్ళ బ్రదర్ చేసేసి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నాన్న పేరు చెప్తే మళ్ళీ ఈయన ఇదంతా తిరగాలని చెప్పేసి ఈయన కొంచెం ఓవర్ స్మార్ట్ గా నేనే నడిపానని చెప్పాడు. నడిపాయని చెప్పేసి మొత్తం ఆన్లైన్ లో అంతా చెప్పేసుకున్నాడు, ఈయన పేరు ఇచ్చాడు. ఆ క్లెయిమ్ ఎక్కడైతే లాంచ్ చేస్తున్నారో ఆ గ్యారేజ్ లోకి వెళ్ళి రాసేటప్పుడు మాత్రం ఫాదర్ డాక్యుమెంట్ ఇచ్చేసాడు ఆయన. ఎవరన్నా నేనే నడిపిన అన్నాడు. మళ్ళీ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు, నేను కాదంటే నేను తప్పు చెప్పాను, మా ఫాదర్ నడుపుతున్నా అన్నాడు. అయితే ఫాదర్ రీజన్ ఏం రాశాడంటే నేను డివైడర్ గుద్దేశాను అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ బఫెలో గుద్దినంటే వాళ్ళు కేసు పెడతారు కదా, ఆయన దాన్ని అవాయిడ్ చేయడానికి కేసు పడుతుంది కదా. ఇక్కడ ఈయన సన్ ఏం చెప్పాడు, మా డాడీ బఫెలో టచ్ చేశాడని చెప్పాడు. ఎక్కడవుతుంది క్లెయిము? నీచ నువ్వే ఇప్పుడు ఇన్ని రకాల కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళకి తెలియదు కదా. అంటే ఇంత సింపుల్ ఇన్సిడెంట్స్ అనేది రికార్డ్ వాళ్ళు పెట్టుకొని మిమ్మల్ని క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారన్న విషయం తెలియక ఇలా చేస్తారు. ఇది క్లెయిమ్ అయింది. ఇంకా ఫన్నీ థింగ్స్ ఎలా ఉంటాయి అని అంటే రీసెంట్ గా ఒకరు 2 వెహికల్స్ తీసుకుంటే టాక్సేషన్ ఎక్కువ అవుతుందని ఒక వెహికల్ వాళ్ళ మదర్ పేరు మీదకి ఇచ్చేసారు, ట్రాన్స్ఫర్ చేశారు. అది మరి ఆర్సీలో అయితే చేంజ్ అయిపోయింది కానీ పాలసీలో చేంజ్ చేయాలి. ఆ పాలసీ అలాగే రెన్యువల్ చేస్తున్నాడు. 2 సంవత్సరాలు 3వ సంవత్సరంలో క్లెయిమ్ అయింది. ఆ క్లెయిమ్ అయితే తీసుకున్న చూస్తే ఆర్సీలో ఒకరినేముంది, పాలసీలో ఒకరినేముంది. అది మా మదరే అని చెప్తాడు. మదర్ కాదు, ఫాదర్ కాదు నాయన. నువ్వు ఎప్పుడైతే ఆర్సీలో చేంజ్ చేస్తావో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ నువ్వు పాలసీ చేంజ్ చేసుకోవాలి. చాలా మంది అది కూడా మర్చిపోతున్నారు అనమాట. ఇంకా ఫ్యామిలీ మెంబర్ చేంజ్ జరిగింది కదా, ఆ పాలసీని కట్టుతూనే ఉంటాడు. అది కట్టేదేమో సన్నో లేకపోతే డాక్టర్ కడతా ఉంటారు. వీళ్ళేమో ఎల్డరేజ్ కదా, వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళు అలాగే నడుపుతూనే ఉంటారు. ఎవరు నడుపుతున్నారు? ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది మీకు, ఇన్సిడెంట్ ఎలా జరిగింది, వాట్ ఈస్ ద కాస్, మెయిన్ కాస్ ఏంటి? మీరు బఫెలో టచ్ చేసి డివైడర్ కొట్టారా, డివైడర్ కొట్టి బఫెలో టచ్ చేశారు అంటే చాలా క్లారిటీ ఇవ్వాలి. ఇంతకుముందు ఒక క్లాస్ ఉండేది, అప్పట్లో మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు అది లేదండి. రైట్ సైడ్ డ్యామేజ్ అయితే రైట్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కార్ డ్యామేజ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే 2 ఇన్సిడెంట్స్ ఒకసారి మీకు కవర్ కావని చెప్పేవాళ్ళు. అప్పట్లో సర్వేయర్లు చాలా ఇంకా అన్ప్రొఫెషనల్ బిహేవ్ చేసేవారు. ఇప్పుడు కొంచెం మారిపోయిందిలేండి. ఒక సైడ్ టచ్ అయింది అనుకోండి, డెఫినెట్ గా మీరు ముందు కారుకో పక్కన కారుకో టచ్ చేయాల్సి వస్తుంది కదా, హెవీ యాక్సిడెంట్ అయితే. దీన్ని చెప్పడం ప్రాపర్ గా రావాలండి. ఎందుకంటే చాలా మంది ఏం చెప్తారంటే నా పక్కన వచ్చి గుద్దితే వెనుకొని గుద్దిన అని చెప్తారు. నువ్వు పక్కన గుద్దితే ఇంకో పక్కనకి వెళ్తావు కదా, రేపు బ్యాక్ సైడ్కి వెళ్ళావు కదా. ఇట్లా ఇన్సిడెంట్స్ అనేటివి చాలా ప్రాపర్ గా చేయాలి. ఇందులో ఈ ఫ్లడ్స్ విషయంలో అయితే అందరు చేసే మెయిన్ తప్పు ఏంటంటే ఒకటి కార్ స్టార్ట్ చేయడం, ఇంజన్ ప్రొటెక్షన్ అనే రైడర్ అని ఉందనే విషయం కూడా తెలియకపోవడం చాలా మందికి. అయితే చాలా మంది డ్రైవర్లు కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి డ్రైవర్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు హెచ్ఎన్ఎస్ కస్టమర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏంటంటే ఇంత టైం ఉండదు, నువ్వే క్లెయిమ్ పెట్టేసుకో అని చెప్పేస్తారు. అక్కడ డ్రైవర్ క్లెయిమ్ ఫైల్ చేస్తున్నప్పుడు మీరు అట్మోస్ట్ జాగ్రత్తతో ఉండాలి. అట్మోస్ట్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక పెద్ద ఇన్సిడెంట్, మరి మోటార్ ఇన్సిడెంట్స్ లో ఇవే సిల్లీ ఇన్సిడెంట్సే కాదు, పెద్ద జరుగుతాయి. నాకు తెలిసిన ఒక కస్టమర్ది వెహికల్ ఆల్మోస్ట్ బెంజ్ కార్ డ్యామేజ్ అయిపోయింది. ఆ రోజు క్లెయిమ్ పెట్టినప్పుడు ఏమైందనంటే ఆయన ఇన్వాయిస్ ఎక్కడైతే షోరూమ్ లో కొన్నావో ఆ ఇన్వాయిస్ ఏ రిసిప్ట్ ఏ పేమెంట్ చేసావు కదా, దాన్ని చెక్ కానీ దాని రిసిప్ట్ కానీ తీసుకొని రమ్మని చెప్పారు. అది ఆల్మోస్ట్ 4 years బ్యాక్ కొన్న కారు, టోటల్ లాస్ డ్యామేజ్ అయిపోయింది. దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని రేజ్ చేసింది ఇన్సూరెన్స్ కంపెనీ. ఆయన సరైన రిప్లై ఇవ్వకపోవడం వల్ల క్లెయిమ్ కొట్టేశారు. ఆల్మోస్ట్ 50 లక్షల క్లెయిమ్ వదిలేసుకున్నాడు ఆయన. ఎందుకనంటే అది క్యాష్ పెట్టుకున్నారు, ఆ కార్ ని ఆ రోజుల్లో క్యాష్ పెట్టుకున్నారు.
మరి బుక్ ఆఫ్ అకౌంట్స్ లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఏం అవసరం అనేది ఉండదండి. చాలా చాలా విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. మనం ఇలా పాలసీ తీసేసుకున్నాం కదా, మొత్తం రైట్స్ మన దగ్గర ఉంటాయని కాదు. మోటార్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ అసలు కవర్ గా ఐటమ్ చాలా ఉంటాయి. కొన్ని ఎలక్ట్రికల్ గా బ్రేక్ డౌన్ అయిపోతాయి. ఎలక్ట్రిక్ అంటే నువ్వు ఒక ఎక్స్టర్నల్ ఐటమ్ ను కార్ లో పెట్టుకున్నప్పుడు నీకు నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు టాటా కంపెనీ నేను కొన్నాను, వాడు హనుమాన్ తో టై అయిపోయాడు, నాకు హనుమాన్ నచ్చలేదు, నేను ఇంకొకటి పెట్టించుకుంటా. ఎప్పుడైతే మీరు ఎక్స్టర్నల్ థింగ్ మీరు పెట్టుకున్నప్పుడు దాని ఇన్సూరెన్స్ కంపెనీలో అడిషన్ లాగా యాడ్ చేయాలి. ఓకే, మ్యూజిక్ సిస్టమ్ కానీ ఏదైనా సిఎన్జికి మార్చుకున్నావు, సిఎన్జి అప్డేట్ చేయాలి. ఉన్నది ఉన్నట్టు రిన్యువల్ చేసుకోవడం అంటే కలవదు, ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది రాదు. సో ఏదైనా సరే అపాన్ అథెంటికేషన్ ప్రాపర్ గా రిప్లై ఇవ్వడము, అండ్ ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ప్లేస్, టైమ్ విత్ ఇన్ సెకండ్స్ తో నోట్ చేసుకుంటారు. అదంతా కూడా చెప్పాలి. ఈ నేచురల్ కలామిటీస్ లో వీళ్ళు మెయిన్ గా చూసుకోవాల్సినవి మీరు క్లెయిమ్ ఏ విధంగా ఫైల్ చేస్తున్నాము, ఎగ్జాక్ట్ రూట్ కాస్ ఏంటి, దానికి ఉన్న రూట్ కాస్ ఏంటి, ఆ క్లెయిమ్ చేసే ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్యుమెంట్స్ సరైన చూసుకోండి. అసలు ఇన్సూరెన్స్ పాలసీ లైవ్ లో ఉందా, ఎక్స్పైర్ అయిపోయిందా, ఏమైనా చేంజెస్ చేసినామా, సర్నేమ్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది రాదన్నమాట. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇది ఒకటి రెండే కాకుండా ఇంకేమంటున్నానంటే ఇంకా అలాగ ఒకటి డీటెయిల్ వీడియో కూడా నెక్స్ట్ దానిలో కవర్ చేసే ప్రయత్నం అనేది చేద్దాము. ఎందుకంటే దాదాపు ఇది ఒక 1 hour సబ్జెక్ట్ అనమాట. ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ అందరూ ప్రీమియం నే చూస్తారు కానీ అందులో కవరేజ్ అని చూడరు. డీటెయిల్ గా తర్వాత వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ అండి.